పిల్లరా మన ప్రభువుని యేసునామమున మరి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. అమూల్యమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అటు ఇటు తిరగొద్దు. వీలైతే ఇందా బ్రదర్ చెప్పినట్లుగా ఒక పుస్తకం పేపర్ పెట్టేసుకొని దేవుడు వాక్యాన్ని అమూల్యమైన వాక్యాన్ని రాసుకోనండి. మళ్ళీ ఈ సమయం ఇలాంటి వాక్యాలు మన జీవితంలో దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి దయచేసి వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచవలసిందిగా కోరుతూ ఉన్నా. రైట్, మనం మరి పాంప్లెట్ లో చెప్పిన విధంగా మరి ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఎందుకు ఈ టైటిల్ పెట్టవలసి వచ్చిందో, ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నామో జాగ్రత్తగా వాక్యాన్ని వింటే మీకు అర్థమవుతుందండి. నేటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఈరోజు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో కనుక్కోలేని స్థితిలో ఉన్నాం. తినే ఆహార పదార్థాల నుండి, పిల్లలు తాగే పాల నుండి, ఈరోజు తినే ఆహారం బియ్యం వరకు అన్ని కల్తీ అవుతున్న రోజులలో మరి శరీరానికి సంబంధించిన ప్రతి వస్తువు కల్తీ అవుతున్నప్పుడు మరి దేవ వాక్యము కానివ్వండి, దేవుడి వాక్కులు, దేవుడి విషయాలు కూడా కల్తీ అవుతూ ఒరిజినల్ ఏదో డూప్లికేట్ గ్రహించలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఆ విషయాల్ని కొద్ది సమయంలో దేవుడి వాక్యాన్ని నేర్చుకుందాం. దయచేసి చాలా ఇంపార్టెంట్, అమూల్యమైన విషయాలండి. రైట్, బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఇంకొచ్చు కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. వాని దూతలు వానితో కూడా త్రోయబడిరి. చాలండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. నువ్వు నేను పుట్టక ముందు ఒక యుద్ధం జరిగింది ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడు. ఎక్కడ జరిగిందంటే పరలోకమందు జరిగిందయ్యా. ఇప్పుడు యుద్ధాలు చూస్తూ ఉన్నాం. మనకి యుద్ధాలు ఈ మధ్య కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జరిగే యుద్ధాలు ప్రపంచ దేశాలు ఒకదాని మీద యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఊరకూరకనే కానివ్వండి, చిన్న విషయాలకు కానివ్వండి, పెద్ద విషయాలకు కానివ్వండి, మరి ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి కానివ్వండి, పట్టుబదులకు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి. కానీ దేవుడు బైబిల్లో ఒక యుద్ధాలన్నీ జరగక ముందు, అసలు యుద్ధం గురించి సమాచారం లేకముందు ఒక యుద్ధం జరిగింది. అది భూమి మీద జరగలేదు, అది పరలోకములో జరిగింది. జాగ్రత్తగా వినాలి. పరలోకంలో, అంతటా పరలోకంలో యుద్ధం జరిగింది. ఎవరికి జరిగింది? జాగ్రత్తగా చూస్తే దేవునికి, అంటే దేవుడి పక్షాన ఉన్న దూతలకి, అపవాది. జాగ్రత్తగా వినండి, ఎందుకు చెప్తున్నాడు డూప్లికేట్ ఒరిజినల్ అంటే. ఇది అపవాది అన్నోడు, దీని ఒరిజినల్ క్యారెక్టర్ ఏం తెలుసా? మనందరూ తెలుసు. ఇది కూడా ఒక దూత, దేవుడి దగ్గర ఉన్న దూతలలో ఒక దూత. ఇది కూడా అలాంటి క్యారెక్టర్ దేవుడు దానికి ఇచ్చినప్పుడు అది దేవుడితో సమానంగా హెచ్చించుకుంది. దేవుడు సింహాసనం మీద కన్నేసింది. ఆయన కంటే గొప్పగా ఉండాలనుకుంది. దాని క్యారెక్టర్ను మార్చుకుంది. దాని ఒరిజినల్ క్యారెక్టర్ ఏదయ్యా అని అడిగితే దూత అయితే దాని డూప్లికేట్ బయటికి తీసుకొచ్చేసేసింది. ఏమైపోయింది? చివరికి అంటున్నాడు దాని అపవాదని, ఘట సర్పమని దానికి పేరు. అది మోసపుచ్చుతూ ఉంది. అక్కడ స్టార్ట్ అయిందండి. ఇది ఒక డూప్లికేట్ క్యారెక్టర్. పరలోకమందు తనకి క్యారెక్టర్ మార్చుకుంది. ఒక దూతలుగా ఉండవలసిన ఇది దేవుడు సింహాసనాన్ని ఆశించి యుద్ధం చేసింది. దేవుడు కూడా నేను అవసరం లేదు నీకు, దేవుడు కూడా అవసరం లేకుండా దేవుడు పక్షాన ఒక దూతను దింపాడు. మిఖాయి అనే దేవదూతను దింపాడు. మిఖాయిల దేవదూత దేవుడి పక్షాన్ని యుద్ధం చేసినప్పుడు ఆ మిఖాయిల దేవదూత సమూహముతో ఈ ఏదైతే ఆది ఘట సర్పం అని లేకపోతే సాతానని పేర్లు పడుతుంది, ఈ యొక్క అపవాది ఓడిపోయి గెలవలేక భూమి మీదకి పడద్రోయబడింది. ఏమండి? పడద్రోయబడింది. ఎక్కడికి? పాతాళానికి ఒక మూలకి పడద్రోయబడింది.
పాతాళనకు మూడకి పడద్రోయబడింది అక్కడ నుండి, అక్కడ లేదు. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి చూద్దాం, అది కూడా చూద్దాం ఎలా వచ్చిందో, దాని క్యారెక్టర్ ఎలా మార్చుకుందో కూడా చూద్దాం. అని కూడా అది చెడిపోవటమే కాదు, తానుతో కొన్ని దూతల్ని చూడండి, తానుతో కూడా దూతలు అన్నాడు అక్కడ. వాణి దూతల సమూహం అంటే అది చెడిపోయింది కాక వాళ్ళకి రెచ్చగొట్టేసింది. దేవుడితో సమానంగా ఉంటే మనం అలా ఉంటాం, దేవుడితో ఇలా ఉంటే సింహాసనం వస్తుంది, అధికారం వస్తుంది అన్నట్లుగా మనకు కనబడుతుంది. తన తప్పుడు బోధనని వాళ్ళు కూడా ప్రబోధించి తనతో పాటు యుద్ధం చేయలాగా ప్రేరేపించి తన సమూహాన్ని ఏర్పరచుకోనండి మరి దేవుడి యొక్క పరలోకము నుండి త్రోయబడింది. ఇది జరిగింది ఆదిలో. అక్కడ తన క్యారెక్టర్ ఏందయ్యానంటే దూత. ఆ దూత ఎలా మార్చబడిన డూప్లికేట్ గా అంటే ఇగో ఇలా సాతానుగా ఘట సర్పంగా మార్చబడి ఈ రోజు భూమి మీదకి వచ్చి ఇది ఏమి చేస్తుందో, దాని యొక్క కుతంత్రాలేందో, దాని తంత్రాలేందో, క్యారెక్టర్ ఎలా మార్చుకుందో నేర్చుకుందాం. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా వచ్చిన తర్వాత ఈ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? మనందరికి తెలుసండి. ఒక్కోసారి అండి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో గమనించే స్థితిలో మనం ఉండం. రెండు ఒకేలా కనపడతాయి. డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో గమనించలేం. దేవుడు బోధేదో తప్పుడు బోధేదో, దేవుడి మాట ఏదో దేవుడి మాట కాందేదో కూడా మనం గమనించలేం. అలాంటి స్థితిలో మరి ఆదిలో ఒక చోటకి వెళ్ళిపోయింది, ప్రారంభ దశలోనే ఒక చోటకి వెళ్ళిపోయింది. మనందరికీ తెలుసు సందర్భం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట సందర్భం తెలుసు. దేవుడు ఏం చెప్పాడంటే ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షం తినొచ్చు, కానీ మంచి చెడు తినొచ్చు, ఆ వృక్షాన్ని తినొద్దు అన్నాడు. దేవుడు చేసిన బోధది ఒరిజినల్ స్పీచ్ దేవుడు చేశాడు అవ్వాదానికి, దాన్ని తినొద్దు అన్నాడు. ఇది వెళ్ళిపోయింది, సత్వరూపంలో వెళ్ళిపోయి దాని క్యారెక్టర్ మార్చుకొని ఒక డూప్లికేట్ బోధన చేస్తుంది. ఏం చేస్తుంది? స్టార్టింగ్ ఏమంది? ఇది నిజమా? చూడండి ఎంత నైస్ గా మాట్లాడుతుంది. ఇది నిజమా? మీ తండ్రి ఇలా చెప్పాడు అన్నట్లుగా ఇది నిజమా అంటూ మాట్లాడుతూ మీరు చావరు, ఇది చావనే చావరు, ఇది తింటే మీకు చాలా ఉపయోగం అన్నట్లుగా సందర్భం చదువుతున్నాము. కింద 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినమన మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చెప్పండి, చాలా ఆపండి ఒక్క నిమిషం. అక్కడ జస్ట్ కామ పెట్టండి. ఏమంది? దేవుడు నువ్వు చస్తారు, తినదినం చచ్చిపోతారంటే ఇది ఒక డూప్లికేట్ బోధన తీసుకొచ్చింది. మీరు చావరు. చూడండి ఒరిజినల్ డూప్లికేట్ ఎంత తేడా ఉందో ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఒకటే అనుకుంటాం. ఆదిలోనే ప్రారంభించింది ఒక బోధ, మీరు చావరు. నేను చెప్తున్నా కదా, మీరు చావరు, చావకపోగా దేవదూతల వల్లే ఉంటారు, ఒక ఆశ చూపించింది. అప్పుడు ఇది ఎప్పుడైతే ఈ మాట ఆ యొక్క అవ్వ స్త్రీకి చెవిలో పడిందో అప్పుడు 6వ వచనం ఆ కళ్ళకి ఎలా కనపడుతుంది చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. చూడండి ఎప్పుడైతే చెప్పిందో ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు, రమ్య మీద నుండి చూచినప్పుడు ఆమె దాన్ని ఫలముల్లో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చాను. చాలండి, మనందరికి తెలిసిన సందర్భమే. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం క్షుణ్ణంగా తెలుసుకోవడం ఆవశ్యకత చాలా ఉంది. దేవుడు వద్దన్నాడు, నువ్వు చచ్చిపోతా పండు తింటా అన్నాడు. సాతాను వచ్చి నువ్వు సావు అని చెప్పింది. ఏ బోధ చేసింది? డూప్లికేట్ బోధ చేసేసింది. కానీ ఎవరు దేని నమ్మింది అవ్వా? దేవుడు చెప్పిన ఒరిజినల్ స్పీచ్, దేవుడు చెప్పిన ఒరిజినల్ విషయాన్ని మాటలు నమ్మలా, మరి సాతాను చెప్పిన మాటలు నమ్మి తినేసిందండి. ఏమని నాకు తెలియకొడుగుతా, అవ్వాదము ప్రతిరోజు ఆ తోటలు తిరుగుతున్నారు కదా, రోజు మంచి చెడు వృక్షించే ఫలాన్ని చూస్తూ ఉన్నారు కదా, రోజు చూస్తూ ఉన్నారు, రోజు చుట్టి తోటలో ఉన్న చెట్టే కదా అది. మరి ఆ రోజే ఎందుకు రమ్యంగా కనబడింది? ఆ రోజే అందంగా ఎందుకు కనబడింది? నాకు తెలియగలుగుతా. మీరు ఒకసారి ఆలోచించండి. రోజు చూస్తున్నారు, ప్రతిరోజు సాయంత్రం దేవుడు వస్తున్నాడు, వాళ్ళతో ముచ్చటిస్తున్నారు, తండ్రితో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నాడు. అలాగే వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు, ఆ చెట్టును రోజు చూస్తున్నారు. కానీ సాతాను చెప్పేసరికి ఒకసారి చూసింది. మన ఇంట్లో కూడా అండి, మన మంచి బంతిపూల చెట్టు, గులాబీ చెట్టు వేసామనుకో, మనం రోజు చూస్తాం, మనకేమనిపించదు. ఎవరన్నా పక్కించోళ్ళు కానీ ఎదురుంటలు కానీ వచ్చి
అక్క మీ ఇంట్లో గులాబీ చెట్టుకు ఉన్నటువంటి గులాబీ పువ్వు ఉంది, ఏముందండి చూస్తానికి రమ్యంగా ఎంత పెద్దది బ్యూటిఫుల్గా ఉందని అనుకో, నువ్వేం చేస్తావు? అవునా అవునా ఒకసారి నేను ఒక లుక్ వేస్తానని అప్పుడు దాని వెనక చూస్తావు. అప్పుడు దాకా బాగానే ఉంటుంది నీకు. ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన తర్వాత చూసావో నీకు కూడా కొత్తగా కనపడుతుంది. కొత్తగా అవును కదా ఇంత పెద్ద పువ్వు పూసిందా నాకు, అబ్బా ఇంత గులాబీ ఇంత రెడ్ కలర్లో ఉందా, రెడ్ గులాబీ వచ్చిందా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా ఉంది. రోజు చూడవా? రోజు చూస్తావుగా. ఆ రోజు ఎందుకు కనబడింది నీకంటే ఎవరో ఏదో ఒక్కొక్కసారి అది కాదు ఇది అని చెబితే ఇంకొకసారి చూస్తే ఏమైంది, అది నీ కళ్ళకి ఇంకో రకంగా కనబడుతుంది. అదే జరిగింది అవ్వకి. రోజు చూసి చెట్టు దేవుడు వద్దన దాని జోలికి వెళ్ళాల. కానీ ఆదిలో సాతాన్ ఏం చేసిందంటే డూప్లికేట్ బాగు చేసి చూడు, ఒరిజినల్ డూప్లికేట్ ఎంత మ్యాచ్ అవుతుందో. దేవుడేమో వద్దన్నాడు, ఇది తింటే ఏం కాదన్నాడు. దేవుడేమో చచ్చిపోతా ఉన్నాడు, నువ్వు సావు దేవదూతలో ఉంటావంది. రోజు చూసేదే, కానీ ఆ రోజుకి ఎందుకో కొత్తగా కనబడింది, చెత్తలాగా అయిపోయిందండి వాళ్ళ జీవితాలు చివరికి. మనందరికీ తెలుసండి. కాబట్టి డూప్లికేట్ ఏదో ఒరిజినల్ గమనించాలి. వీడెవరు కొత్తగా వచ్చి చెప్తున్నాడు నాకు, నా తండ్రి ఏమో తినొద్దన్నాడు, అన్ని తినముది తినొద్దన్నాడు, ఆయన ఎందుకు చెప్పాడు వదిలేసిందా? లేదు. ఆ విధంగా ప్రభావం లోనైపోయి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ మాటలు ఏదో కనిపెట్టలేకపోయిందండి. ఈరోజు కూడా ఒరిజినల్ ఏదో డూప్లికేట్ మనం గమనించలేం. ఒకసారి మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాను పిల్లరా, ఒకసారి చూడండి. ఆ ఇమేజెస్ ఉంటాయి. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎవరు కూడా కనిపెట్టలేరు నన్ను క్షుణ్ణంగా చూస్తే తప్ప, ఆలోచిస్తే తప్ప. ఒకసారి బ్రదర్ షేర్ చేస్తారు ఇమేజెస్, మీరు జాగ్రత్త చూడండి. మీరు కూడా ఓపెన్ చేసి మీట్ నుండి బయటకు చెప్పండి, నాకు అన్మిట్ చేసుకొని చెప్పండి. మరి ఒరిజినల్ ఎందుకైందో అది డూప్లికేట్ ఎందుకైందో ఒకసారి చూడండి. చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది రెండింటికి కూడా. మనం చూస్తే చాలా దగ్గర సందర్భం ఉన్నట్టు కనబడతాయి ఆ రెండు కూడా. కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అవి మన కంటికి కనబడవు, అవి మనకి ఏదో కూడా అర్థం కాదు. అంతే కదండి. ఈరోజు బియ్యం ఉన్నాయి మనకి, చాలా మంది చూస్తా వీడియోస్ చాలా షేర్ చేశారండి ఈ మధ్య. డూప్లికేట్ బియ్యం ఒరిజినల్ బియ్యం ఏదో తెలుసుకోవడం కోసం అన్న ఉడికిన తర్వాత ఒక ముద్దని గట్టిగా పిసికి మరి నేలకేసి కొడితే అది ఇరిగిపోయిందంటే మంచి రైసే, మంచి బియ్యమే. అది గాన గట్టి నేలకేసి కొట్టిన తర్వాత బంతిలాగా పైకి లేచింది అనుకో, ప్లాస్టిక్ బియ్యం అయిపోయింది. అది ప్లాస్టిక్ అని చెప్పేసి చాలా యూట్యూబ్లో ఈ మధ్య చాలా ప్రాపగండ అయిపోయింది, మనందరికీ తెలిసిన విషయమే. అంటే తినే బియ్యములో కూడా వీళ్ళు డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నారు. కానీ చూస్తారు రెండు ఎలా ఉన్నాయి, ఇవి కూడా బియ్యమే, రైసే అనుకుంటున్నాం. అది తిన్న తర్వాత భయంకరమైన డైజెషన్ ఒక స్టొమక్ పెయిన్ రావడం చాలా చూస్తూ ఉన్నాం. కానీ చూస్తారు రెండు ఒకేలాగా ఉంటాయి. వండిన తర్వాత కానీ తినేటప్పుడు దాని యొక్క ఒరిజినల్ డూప్లికేట్ మనకు అర్థం కాలేదండి. అలాగే కొన్ని క్లిప్స్ చూపిస్తాం మీకు, జాగ్రత్తగా చూడండి పిల్లారా. ఇమేజెస్ ఉన్నాయి, కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మన రోజు వాడే సోప్స్ కానివ్వండి, మన రోజు వాడే ఇంట్లో రెగ్యులర్ థింగ్స్, అవి ఎలా ఒరిజినల్ డూప్లికేట్ చూడండి. మన నోట్స్ డూప్లికేట్ నోట్ కూడా వస్తున్నాయి మధ్య. ఏమండి ఇక్కడ ఒరిజినల్ ఫేక్ అని ఉంది, ఆ రెండు ఒరిజినల్ ఫేక్ తీసేస్తే మనకి ఏదో గమనించలేం, రైట్. కానీ ఎనీవే అది ఒరిజినల్ ఫేక్ అని రాసి ఉందండి ఆ సోప్ మీద. మరి వీటిల్లో ఒరిజినల్ దాన్ని ఎందుకన్నారు, దీన్ని ఫేక్ ఎందుకన్నారు ఒకసారి చెప్పండి ఎవరైనా. రెండు ఒకేలాగా ఉన్నాయి, అసలు ఏ పోలికే మనం గమనించలేము రెండింటి మధ్య. దయచేసి అన్మ్యూట్ చేసి చెప్పాలి మీ అందరు చూసేవాళ్ళు ఎవరన్నా. డవ్ షేప్ ఇంప్రాపర్ గా ఉందండి. అమ్మా డవ్ షేప్ ఇంప్రాపర్ గా ఉంది. డవ్ షేప్ ఇంప్రాపర్ గా ఉంది, కరెక్ట్. చూడండి సరిగా లేదు. ఈ ఒరిజినల్ దాంట్లో ఆ కటింగ్ మిషన్ మీద కటింగ్ కరెక్ట్ గా ఉంది. డవ్ షేపు దాని పక్క చూడండి, వాడేదో ఇండైరెక్ట్ చూడండి. అక్కడ నుండి మనం చూసినట్లయితే ఆ పై నుండి కూడా క్రాస్ కటింగ్ సరి జరగల, మిషన్ రాంగ్ మిషన్, ఫేక్ మిషన్ పెట్టి చేసాడు, రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఇమేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప మనకు కనపడదు. దూరం చూసి ఒకటే అనుకుంటా వాడేస్తా మోసపోతాం. ఈరోజు కూడా అదే జరుగుతుందండి. ఇంకొకటి చూడండి, 500 నోట్ చూడండి, జూమ్ చేశారు, రైట్. నోట్ కూడా దొంగ నోట్లు వస్తాయి, మధ్య దొంగ నోట్లు వస్తున్నాయి. అందుకే మిషన్ కూడా పెట్టేసి మన బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ మిషన్ పెడతారు. ఎందుకంటే ఆ మిషన్లో పెట్టినప్పుడు దొంగ నోట్ అది ఆగిపోతుంది, కౌంట్లోకి వెళ్ళదు, దాన్ని తీసి బయటపడేస్తారు. అయితే ఎందుకు రెండు చూడండి పైన కింద ఒకేలాగా ఉన్నాయి చూస్తానికి 500 నోట్స్. కానీ ఇది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది గమనించలేము. కానీ అక్కడ స్క్రీన్ మీద తను ఏలు పెడుతున్నాడు, ఎలా గమనించాలో చెప్పండి. ఎలా గమనించగలిగే మనం ఒరిజినల్ డూప్లికేట్ చెప్పాలి ఎవరన్నా. రిజర్వ్ లో ఆర్ లేదండి.
వెరీ గుడ్. ఆర్ చూడండి, పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఆరు, కింద డూప్లికేట్ లో ఆర్ ఏం చేసాడంటే ఆర్ మీద ఆ డాట్ పెట్టేసాడు. ఆర్ కనబడదు, ఈ కాను కనబడద్ది. చూసారా, ఈ కాను ఆర్ తీసేసాడు, అంటే రిజర్వ్ ఆర్ అని తీసేసాడు డూప్లికేట్. నువ్వు ఎవరైనా చూస్తావా? మనం ఎవరైనా చూడమండి. తీగా 500 నోటు వచ్చింది కదా అని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాం. వాడు ఏదో ఇచ్చారని చెప్తా తప్ప ఇవన్నీ ఎవరైనా కూడా చూడం. చెప్పింది తింటాం అన్నట్టుగా చేతికి వచ్చింది తీసుకుని వెళ్ళిపోతాం. డబ్బులు దొరికినాయి కదా, లేదా వాడు ఇచ్చేసాడు కదా మనకని. చూడండి, చిన్న ఒక అక్షరం అండి, ఒక అక్షరంతో డూప్లికేట్ ఒరిజినల్ బయటపడిపోయింది. రైట్, ఇంకొక ఇమేజ్ చూద్దాం. దగ్గరగా ఉంటాయండి, పరిస్థితి తప్ప. ఇది నైక్ షూ అండి, నైక్ షూ కంపెనీ. నైక్ మనందరి ఫేమస్ కంపెనీ. ఈ ఫేక్ రియల్ ఎక్కడ కనిపెట్టారు చెప్పగలరు ఎవరన్నా? అసలు చూస్తే ఎవరి వల్ల కాదు అది. అక్కడ పేరు రాయకపోతే ఫేక్ రియల్ అని మీరు గంట చూసినా కూడా చాలా కష్టం కనిపెట్టడం. కానీ అక్కడ రౌండ్ చుట్టాడు కాబట్టి, పేరు రాశాడు కాబట్టి మీరు చెప్పొచ్చు. ఎందుకు తేడా చెప్పండి. కాబట్టి జూమ్ చేయండి బ్రదర్. ఆ ఫేక్ రియల్ దగ్గర చివరిలో రౌండ్ చేశాడు కదా, ఆ రౌండ్ దగ్గర తేడా ఏంటి తెలిసిపోతుంది మనకి. చెప్పండి ఎవరన్నా. సోల్ కలర్ అన్న. అమ్మా సోల్, షూ సోల్ కలర్ డిఫరెంట్. కలర్ డాట్స్ ఉన్నాయి కాదు, డాట్స్ ఉన్నాయి, డూప్లికేట్ కి డాట్స్ లేవు. వెరీ గుడ్. ఒరిజినల్ కింద బ్లర్ గా డాట్స్ గా నొక్కులు ఉన్నాయి, డూప్లికేట్ స్మూత్ గా ఉంది చివరిలో. డూప్లికేట్ స్మూత్ చూడండి, డూప్లికేట్ చివరిలో స్మూత్ గా ఉంది, ఒరిజినల్ మాత్రం కొంచెం నొక్కులుగా కనబడుతుంది చివరిలో కింద. అది అంటే చూడండి, మనమే త్వరగా కనిపెట్టలేకపోయాం. తేడా ఉందా? లేదు. షూ ఓడిస్తే ఒరిజినల్ తీసుకొని వేసుకుని వెళ్ళిపోతాం, అది డూప్లికేట్. రైట్, థ్యాంక్స్ బ్రదర్. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాను ఇవన్నీ కూడా అంటే, డూప్లికేట్ కి మరి ఒరిజినల్ బోధకి అలాగే ఉన్నట్టు అనిపించింది. ఇది అక్కడ అదే జరిగింది ఆదిలో. సాతాను కూడా చెప్పింది, దేవుడు చెప్పింది ఒకటే అనుకుని అవ్వ మోసపోయింది. దేవుడు తినొద్దన్నాడు, తన ముందు పెద్ద పర్లేదులే, ఒకటై ఉంటుందిలే, దేవదూతలు మా దేవుడు ఎందుకు చెప్పాడు తండ్రులని తినేసింది, చెత్త బంద్ చేసేసిందండి. తినేసిన అనవసరంగా మరి దేవుడి యొక్క ఉగ్రతను కూడా తెచ్చుకున్నారు అవ్వాదములు ఆ రోజు దొంగపోతు. ఈ రోజుల్లో కూడా మరి మనం చూసుకుంటే బైబిల్లో ఉండి ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో పిల్లారా ఈ రోజులో కూడా ఎలా ఉన్నాయంటే, మరి 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, 2 తిమోతి 4:3లో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కాలము వచ్చే ఉన్నదండి. వచ్చినప్పటికి వచ్చే ఉంది. చూడండి, మాట్లాడుతూ జనులు హితబోధ అంటే కింద రాసే ఫుట్ నోట్లో ఏమనుందమ్మా? హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, అంతే కదా, మంచి బోధను సహించట్లా, ఒరిజినాలిటీ సహించట్లా, డూప్లికేట్ వచ్చింది. దురద చెవులు గలవారై తమ అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారు. చూడండి, నేను చెప్పే మాటలు కాదు ఇవి, బైబిల్ చెప్తున్న మాటలు. తమ అనుకూలమైన బోధకులు. ఇటు మాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, జాగ్రత్తగా వినాలి. వాక్యంలో ఏదైనా గద్దిస్తే దేవుడు శిక్షిస్తాడు, శపిస్తాడు అని చెప్తే అసలు ఏమంటారు? భయపడిపోతారు. వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడిని ఆశీర్వదించునుగాక, నీ మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక అన్నావు అనుకో, దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పాలి గబా కొట్టేస్తారండి, పెద్ద గరుస్తారు. శాపం గురించి కానీ పాపం గురించి కానీ ఏమైనా చెప్పావనుకో వాళ్ళకి అసలు పట్టించుకోరు, భయపడరు. అసలు ఇవన్నీ ఎందుకు అన్నట్లుగా చూస్తారు. బైబిల్లో దేవుడు అన్ని రాపించాడు, అన్ని బోధలు రాపించాడు. పాపం గురించి తెలుసుకోవాలి, శాపం గురించి తెలుసుకోవాలి, తప్పు చేస్తే మన మీద శిక్ష ఎలా వస్తుందో అని తెలుసుకోవాలి. అలాగే ఆశీర్వాదం గురించి కూడా తెలుసుకోవాలి. చాలా మంది అండి, మాకు ఇప్పుడు ఎందుకులే అయ్య గారు, ఆ ఆశీర్వాదం మాట ఉంటే కొంచెం ఇవ్వచ్చు కదా, ఆశీర్వాదాలు ఉంటే నాకు కొంచెం పంచవచ్చు కదా అని అంటూ ఉంటారండి. బైబిల్లో కూడా చాలా మంది ఏం చేస్తారంటే, ఒక అతనంటండి బైబిల్ తీసుకొని ప్రభువా నాతో మాట్లాడ, ఒక ఆశీర్వాదంతో నాతో మాట్లాడే బైబిల్ తీశారంటండి.
దేవుడు మనందరి దేశంలో లాటరీ పద్ధతిలో బైబిల్ తీస్తుంటాం. ఇట్లా ప్రభు నాతో మాట్లాడే గబక్కని తీస్తాం, మనకు మంచి మాట వస్తే నాతో మాట్లాడే ఉంటాం. అలా ఒక అతను బైబిల్ తీసి ఓపెన్ చేసండి, ఒక మాట నాతో మాట్లాడి ప్రార్థన చేసి ఓపెన్ చేస్తే ఆయనకు వచ్చిందంట, యూదా వెళ్ళి ఉరు పెట్టుకుని వచ్చిందట. ఏమొచ్చింది? యూదా వెళ్ళి ఉరి పెట్టి. ఏంది ప్రభువా యూదా వెళ్ళి ఉరి పెట్టుకుని నాతో మాట్లాడావు, నాతో సరిగా మాట్లాడలేదు, మళ్ళా కళ్ళు మూసుకొని తీస్తారని చెప్పి మళ్ళా తీశాడట. అప్పుడు మళ్ళా వచ్చిందంట, నీవు కూడా అలాగే చేయమని వచ్చిందంట. అయ్యో బాబోయ్, ఏందయ్యా యూదా ఉరి పెట్టుకుని ఉన్నా, రెండోసారి నన్ను కూడా చేయమంటున్నావు, ఏంది? అలా కాదు ప్రభువా, నాతో మంచిగా మాట్లాడు, మూడోసారి ముచ్చటగా తీస్తానని చెప్పి కళ్ళు మూసుకొని మళ్ళా తీసాడంటండి. అప్పుడు వచ్చిందంట, నువ్వు చేయవలసింది త్వరగా చేయమని వచ్చిందంట. ఇకంతే, షాక్ అయిపోయాడు. యూదా వెళ్ళి ఊరు పెట్టుకున్నాను, రెండోసారి నువ్వు కూడా అలాగే చేయము, మూడవది నువ్వు చేయవలసి త్వరగా చెయ్యి అనేసరికి ఎక్కడనే చెమటలు కమ్మిపోయి బైబిల్ పక్కన పెట్టి, ప్రభువా నాతో ఈరోజు నువ్వు మాట్లాడలేదు, ఏదో ఒక మంచి ఆశీర్వాదంతో నన్ను మాట్లాడితే బాగుండు కదా ప్రభువా. ఏమో నాకు తెలియకూడతా బైబిల్ని ఇలా చదివేది, ఇలా డూప్లికేట్ ఎవరు నూరు పోసారు ఇవన్నీ? బైబిల్ చక్కగా కూర్చుని యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమన్నాడు. అప్పుడు నీకు ఏ బోధలేంటో మనకు తెలుస్తాయండి. ఈరోజు అనుకూలమైన బోధలకు ఏర్పరచుకుంటున్నారు కొంతమందికి, కానీ మీకు తెలియదండి, కొన్ని సంఘాల్లో డిమాండింగ్ కమాండింగ్ ఎక్కువ. వాళ్ళ చెప్పాల్సిందే చెప్పాలి. అయ్యారు ఈరోజు దీని గురించి చెప్పండి అంటే అదే చెప్పాలి, అది అలా కాదంటే ఒప్పుకోరు. అందుకే ఏ కాలం వచ్చింది? కల్పనా కథలో తిరుగు కాలం వచ్చింది, కానీ ఆరోగ్యకరమైన బోధన వినేవాళ్ళు లేరు. ఆ కాలం వచ్చింది, అప్పటికే వచ్చేసింది. పొలిగారి పత్రిక రాసే టయానికి వచ్చేసింది అన్నట్టుగా మనకు కనపడుతుంది. ఈరోజు ఎవరండి మంచి మాటలు చెప్తే కూర్చునేది? ఈరోజు ఎవరండి ఒరిజినల్ బైబిల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఎవరు పాటిస్తున్నారు? ఈరోజు ఎవరు అంగీకరిస్తున్నారు? ఈరోజు వాళ్ళకు ఒక పిచ్చి వాళ్ళ చూస్తున్నారు. బైబిల్లో ఉన్న విషయాలు చక్కగా చెప్తే, బైబిల్లో విషయం మంచిగా రాసుకుని నోట్బుక్ తీసుకున్నామంటే ఓ పిచ్చి వాళ్ళ చూస్తున్నారండి. ఈరోజు దురద చెవులు గల వారే ఓ రబ్బర్ స్టాంపు చేసిన సేవకుల్ని నువ్వు చెప్పాల్సిందే, నువ్వు చేయాల్సిందే అని డిమాండింగ్ కమాండింగ్ అన్నీ అయిపోయింది ఈరోజు కదా. కాబట్టి అలాంటి డూప్లికేట్ బోధన మన సంఘాల్లో తీసుకుని రాకూడదండి. ఇది ఒరిజినల్ చెప్పా చాలు. బయట ఏది ఉందో లోపల కూడా అదే ఉండాలి. రైట్. సంఘాల్లో ప్రవేశించి భయంకరమైన అలజడులు సృష్టిస్తుంది ఈరోజు సంఘాలను సాతాను. ఎందుకంటే నువ్వు పరలోకం వెళ్ళకూడదు. ఎక్కడ నుండి పడిపోయింది? అది పరలోకం నుండి కింద పడిపోయింది. ఈ రోజు నేను మోసం చేయడానికి ఆదిలో స్టార్ట్ అయింది, ఒక రూపాన్ని మార్చుకుంది. ఈరోజు సంఘంలో మరి జనాల్ని హింసించడానికి, లేదా సంఘాన్ని పాడు చేయడానికి ఒక రూపాన్ని ధరించింది, డూప్లికేట్ రూపం. ఆ రూపం గురించి మాట్లాడదాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. రూపాన్ని వేసుకొని వచ్చిందంటండి. రూపాన్ని ధరించుకొని కాదు, ఇది ఆశ్చర్యం. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటారండి. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. చాలండి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. ఏమండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకు వీడు వెలుగుదూత వేషాన్ని ధరించుకుంటున్నాడు? ఏ వేషం లేదా? ఈ వేషం ఎందుకు ధరించుకోవాలి? ఇదివరకండి దొంగలు ఎలా ఉండేవాళ్ళు? ఏ రూపాన్ని ధరించుకునేవాళ్ళు ఇదివరకు దొంగలు? మనం చాలా పాత సినిమాల్లో సీరియల్స్లు చూస్తే పెద్ద మీసాలు పెట్టుకొని, బొగ్గన చొక్క పెట్టుకొని, ఏమండి మెల్లో కచ్చిపు కట్టుకొని, ఓ టీషర్ట్ వేసుకొని, మరి కత్తి బొడ్లో పెట్టుకొని వస్తా ఉంటే ఇటు దొంగ అని గుర్తుపెట్టేవాళ్ళు. అంతే కదా? పెద్ద మీసాలు, ఓరమోసాలు, బొగ్గన చొక్క, మెల్లో కచ్చీపు, కింద మరి కత్తి పెట్టేసుకొని టీషర్ట్ వేసుకొని దొంగ అని పారిపోయేవాళ్ళం. ఈరోజు దొంగలు ఎలా ఉన్నారు? అలా ఉన్నారా? అఫీషియల్గా టచ్ చేసుకొని నీట్గా దొంగతనాలు చేస్తున్నారు. బ్యాంకుల దగ్గర కానీ ఒక కస్టమర్ లాగా వచ్చేసి, మరి ఇళ్ళ దగ్గరికి మంచిగా తెలిసిన వాళ్ళ దగ్గర వచ్చేసి ఇల్లు అద్దెకి కావాలని అడుగుతా, మరి ఇంట్లో ఉన్న చాలా దొంగతనాలు చేసి ఒక రెక్కి నిర్వహించి అలాంటి చాలా సందర్భాలు చూసాం. మరి దొంగ ఎందుకు మరి దొంగలా కనపడకుండా ఒక అఫీషియల్ లాగా, ఒక ఆఫీసర్ లాగా వచ్చి దొంగతనాలు చేస్తాడు ఈరోజు? అంటే నువ్వు అలా వస్తే కనిపెడుతున్నావు కదా, అందుకని వాడి డూప్లికేట్ రూపాన్ని వేసుకొని వస్తూ ఉన్నాడు. ఈరోజు సాతాను కూడా వెలుగుదూత వేషము ఎందుకు వేసుకున్నాడయ్యా అంటే, నువ్వు సాతానుగా వస్తే నువ్వు గుర్తుపడతావు. నువ్వు రాణిస్తావేంది సాతాన్ని? నువ్వు రానివి కదా. అంతే, నీలో ఒకటిగా చేరాలి. నేను కూడా వెలుగుదూతనే, నేను విశ్వాసనే, నేను క్రైస్తవుని అని చెబితేనే కానీ నువ్వు మారవు కదా.
అందుకని ఆ వేషాన్ని వేసుకొని డూప్లికేట్ వేసుకుని దగ్గరకు వస్తున్నాడు, డూప్లికేట్ బోధను చేస్తున్నాడండి ఈరోజు. సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఈరోజు. ఒక పాట చూద్దాం బ్రదర్. ఒక అతను నిజంగా సంఘంలో సాతాను ఒక వెలుగుదూతని చూపిస్తాం మీకు. ఒక వెలుగుదూత వచ్చాడు ఈ మధ్య కాలంలో, చూడండి, రియల్ వెలుగుదూత. వాళ్ళు ఆ వెలుగుదూత సాతాను శిష్యుడు. సినిమా పాటకి ఆ ట్యూన్కి లిరిక్స్కి ఎలా పాడుతున్నా చూడండి, జాగ్రత్తగా వినండి. డూప్లికేట్ వెలుగుదూత. డిసెంబరు నెల వస్తే డిస్కో లైట్లు వేస్తాము, నెల అంతా పండగ అంటూ సంబరపడిపోతుంటాము. వృద్ధులకు పేదలకు సహకారం అందిస్తాము, కరుణించే కరుణామయుని శుభాకాంక్షలు చెప్తాము. ఐ లవ్ యూ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. ఐ లవ్ యూ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. మందిరం లోపలికి చెప్పులతో వస్తుంటారు, వచ్చిన వారు తిన్నంగుండక సోదే మొదలెడుతుంటారు. చర్చిలోన అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మా పాపాలన్నీ క్షమించి పరిశుద్ధులుగా మమ్మును మార్చు అంటావా ప్రభువా, ఊహు అంటావా ప్రభువా, అంటావా ప్రభువా, ఊహు అంటావా ప్రభువా. థ్యాంక్స్ బ్రదర్. ఏవండి చూసారా అందరూ జాగ్రత్తగా వెలుగుదూతని చూసారా? ఏమంటున్నాడు? ప్రభు ఊ అంటావా, ఊ అంటావా. అబ్బా, మళ్ళీ స్టెప్పులు కూడా ఏమి వేస్తానండి స్టెప్పులు. ఆ పాట తెలుసుగా, సినిమాల పాట తీసుకొచ్చి ప్రభు మాటలు కలిపి ఆదివారం సండే స్కూల్కి వస్తాము, లేదా ఆరాధనకు వస్తామంటే కలుపులు చెప్పులు బయట ఇడుతా అంటే లోపలికి వస్తాను లిరిక్స్. ఆ పాట ఈ సినిమా పాట పాడాలనుకుంటే నువ్వు దేవుడి పాట ఎందుకు లిరిక్స్ లో కలిపావు నాయన? వెలుగుదూత డూప్లికేట్. జాగ్రత్తగా ఉండే పిల్లరా, వదిలేసాడు యూట్యూబ్ లో పెట్టి. ఏందండి ఇదంతా? ఎక్కడ పోతుంది క్రైస్తవత్వం ఈరోజు? ఒరిజినాలిటీ ఉందా ఈరోజు క్రైస్తవుల్లో? ఆదిమ సంఘాలు మొదటి దశాబ్ద కాలంలోనే మరి ఆదిమ సంఘాలు ఆ రకంగా ఉన్నాయి, ఈరోజు ఉన్నాయా? ఊ అంటావా ప్రభు, ఊ అంటావా అంటాడు ఆయన. ఆగునాయన, అన్ని కాలం వస్తుంది నీకు. వద్దండి, దురద చెవులు కలవారై. ఏవి దూత? వెలుగుదూత వేషం వేసుకొని సంఘాన్ని నాశనం చేయడానికి సాతాను రెడీగా కూర్చుందండి, రెడీగా కూర్చుంది. ఇంకో మాట చూద్దాం. ఇంకో వేషం వేసుకొని తిరుగుతున్నాడు అంటాడు, డూప్లికేట్. 1 పేతురు 5:8 చూద్దాం. 1 పేతురు 5:8 వచ్చింది. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండు. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. వీడు రూపం ఆదిలో సర్పరూపంలో వచ్చాడు, అవన్నీ మోసం చేశాడు. ఆ తర్వాత వెలుగుదూత వేషం వేసుకుని సంఘాన్ని బాగు చేస్తున్నాడు. ఈ రోజు వాక్యానికి చోట ఇవ్వటం లేదు. ఇలాంటి వెలుగుదూత వేషాలు వేసుకొని వచ్చి నేను కూడా సేవకుడిని, నేను విశ్వాసిని, నేను చెప్పింది దుర్బోధన తీసుకొస్తారు సంఘాల్లో. ఇకపోతే సింహం వేసుకున్నాడు. ఏమన్నా తెలియకూడదు సింహం ఎందుకు వీడికి? వీడు ఒరిజినల్ అపవాది మోసపిచ్చేవాడు కదా, మనం స్టార్టింగ్ నేర్చుకున్నాం. మరి వేషం మార్చుకుని డూప్లికేట్ సింహంగా ఎందుకు తిరుగుతున్నాడు ఈరోజు? ఎందుకు తెలుసా? ఒరిజినల్ సింహం ఒకటి ఉంది బైబిల్లో, చెప్పగలరా? బైబిల్లో ఒరిజినల్ సింహం ఒకటి ఉంది, యూదా గోత్రపు సింహం. వెరీ గుడ్. యూదా గోత్రపు సింహం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన 5:5. యేసుప్రభు వారి సింహం కాబట్టి ఈ గుంటనక్క ఈ సింహం వేషం వేస్తున్నాడు సాతానుగాడు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చాలమ్మా. ఏ సింహం? యూదా గోత్రపు సింహం. ఏది? మన యేసు ప్రభు వారండి. మన యేసు ప్రభు వారి సింహం కదా. వీడికి కూడా ఒక ఆలోచన వచ్చింది, అరే ఈ క్రైస్తవులందరూ యేసు ప్రభు సింహం అంటున్నారు, నేను కూడా సింహం లాగా వేసుకోవాలని. బైబిల్లో ఏ సింహం? అది గర్జించే సింహం. గర్జించిదంటే ఏం చేయదు, అది
గర్జించే సింహం వలె. దాన్ని చూసి మనం భయపడిపోతున్నాం. ఈ కొంతమంది సింహం అంటే ఏ సింహం అయినా ఒకటే కదా, ఈ బోధ కూడా ఒకటే అనుకుంటున్నారు. డూప్లికేట్, ఒరిజినల్ కాదు అది. ఒరిజినల్ సింహం యూదా గోత్ర సింహం మన యేసు ప్రభు వారు. ఈ డూప్లికేట్ గర్జించే సింహం వీడు సాతానగాడు. వీడికి భయపడిపోతున్నారు మనందరూ. ఎందుకంటే ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ లోకాన్ని మింగివేయటానికి, క్రైస్తవత్వాన్ని పాడు చేయడానికి, సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ప్రపంచం మీద విచ్చలవిడిగా తన యొక్క కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడు ఈరోజు. ఏమండి, పెద్ద పెద్ద మహానుభావులే, పెద్ద పెద్ద గొప్ప భక్తులే ఏంటి నాశనం చేసిన సాతాను ముసుగేసి కొట్టేసిన పెద్ద పెద్దోళ్ళనే. సొలొమోను కానివ్వండి, దావీదు కానివ్వండి, ఓ సంసోను కానివ్వండి, ఎన్ని విషయాలు పడిపోయారు. ఆది నుండి చూసుకుంటే పెద్ద పెద్ద మహానుభావుల్ని, పెద్ద పెద్ద పత్రికలు గ్రంథాలు రాసిన వారినే పడేసిందే. దానికి మనం ఒక లెక్క అంటారా? జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే డూప్లికేట్లోకి వెళ్ళిపోకూడదు, ఒరిజినల్లోకి రావాలి, గమనించాలి. ఆ బోధల్లోకి వెళ్ళకూడదండి. ఏంది పాటలు ఏంది, ఇవన్నీ ఏందండి? ఇవంతా దురద చెవులు గలవారే ఉండకూడదు. అందుకే ఆరోగ్యకరమైన బోధనకి చెవుల్ని ఇవ్వాలని పిల్లలు. కాబట్టి రెండు ఒకేలాగా ఉంటాయి, రెండు కూడా ఒకేలాగా ఉంటాయండి పిల్ల. ఒకరోజు ఒక ప్లేస్లో పావురాలన్నీ కలిసి మంచిగా గింజలు తింటున్నాయి అంటండి, ఆహారాన్ని తింటున్నాయి పావురాలన్నీ కలిసి. పావురాలన్నీ తెలుసు కదా మనకి, మాక్సిమం పావురాలు అంటే తెల్లగా ఎక్కువ ఉంటుంటాయి, మనందరూ తెలిసిందే. గింజలు తింటున్నాయంట హాయిగా. ఇంతలో కాక వచ్చిందట. కాక వచ్చి దాన్ని కూడా ఆహారం తినాలనిపించింది, కానీ పావురాల మధ్యకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? కాకి బ్లాక్ కలర్ ఏవో తెల్లగా ఉంటాయి మాక్సిమం అన్ని. ఏం చేయాలి అర్థం కాదు దానికి. దీని రూపాన్ని మార్చుకోండి. దీని ఒరిజినాలిటీ ఏమో కాకి, నల్ల కలరు. ఒరిజినల్ పావురం అయిపోవాలా, ఏం చేయాలి తెలియక. కానీ మన ఆహారాన్ని తినాలి, వాటితో పాటు గింజలు వాటితో పాటు తినాలనుకుని వెంటనే పక్కన మరి సున్నపు తొట్టు ఉంటే ఆ తొట్టులో మునిగిందండి కాకి. వెళ్ళిపోయి సున్నపు తొట్టుంటే సున్నపు తొట్టుంటే ఆ తొట్టులో మునిగిపోయిందంట. వెళ్ళి సున్నపు తొట్టులో మునిగితే ఏమైందండి చెప్పాలా మీ అందరూ? సున్నపు తొట్టులో మునిగితే ఏమైంది? తెల్లగా ఏంటి ఏమైంది? తెల్లగా వచ్చింది. తెల్లగా వచ్చింది కదా. అప్పుడు ఈ పావురానికి ఈ కాకి సరిపోయింది, మ్యాచింగ్ సరిపోయింది కదా. సరిపోయేసరికి ఇక వెంటనే తోక ఉప్పుకుంటూ వెళ్ళిపోయింది. దీన్ని నడక వంకర నడకలేండి మీ అందరు. తోక వెనక వంకర టెంకర. ఆ కాకి దానికి తోక ఊపుతా ఉంటుంది, తోక వంకరది కదా. దాని పైన రంగు వేసుకున్న తోక నడక ఎక్కడ పోయింది? సరే వెళ్ళిపోయి తింటుంది అంటండి. పావురాల మధ్య తింటుంది, తెల్ల రంగు వేసుకుని. నేను తెల్లదాన్ని, పావురాలు కూడా పాప పిచ్చి పావులు కనిపెట్టలేకపోయి ఇది డూప్లికేట్ మన మధ్యకి వచ్చింది అనుకుని కనిపెట్టలేక అది కూడా పావురం అనుకుని సరైన ఒకే అన్నాయి. అది తింటా ఉంటే ఈ పైన ఎండ పడుతుంది కదా. ఎండ పడుతున్నప్పుడు సున్నం ఏమైపోద్దండి? ఎండ పడుతున్నప్పుడు సున్నం ఏమైపోతుంది? విరిగిపోతుంది కదా. సున్నం పొలుసులు ఊడి కింద పడతా ఉంటుంది. కాబట్టి ఎండ పడుతున్నప్పుడు ఆ సున్నం మొత్తం కింద పడిపోతుంది కాకి మీద. పడిపోతున్నప్పుడు మరి ఆ నల్ల రంగు బయటపడుతుంది చిన్నగా. ఒక్కొక్క తోక భాగం నల్ల వచ్చేసింది, రెక్క భాగం బాగా వచ్చేసింది, ఇక మొహం మొత్తం వచ్చింది. గమనించట్లా, తినే దాచిలోనే ఉంది, మొత్తం ఊడిపోయి చివరికి నల్ల రంగు బయటపడేసరికి అప్పుడు పావురాలకు అర్థమైంది. చూసేసరికి ఇది పావురం కాదు, రంగు వేసుకొని లేకపోతే ఏమంటే రంగు కలర్ వేసుకొని వచ్చిన డూప్లికేట్ పావురం, దీని ఒరిజినాలిటీ కాక అని చెప్పి దాన్ని తరివేసినట్టు అక్కడ నుండి పావురాలన్నీ కూడా కలిసి. పిల్లలు ఈరోజు క్రైస్తవుల్లో కూడా అలా ఉన్నారు చాలా మంది. ఈరోజు మనం గమనించాలి. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో కూడా మనం గమనించాలి. యూదా గోత్ర కొదసమ యేసు ప్రభువు అయితే సింహంలా తిరుగుతున్నాడు, గర్జించే సింహంలా మింగుతున్నాను ఎవరినని. సర్పం వేసుకుని షాతుల వాదం మోసం చేశాడు, వెలిదూత వేసుకుని సంఘాలను నాశనం చేస్తున్నాడు ఈరోజు సంఘాలని. అలాగే పిల్లారా, ఎవరికి ఒకటి గర్జి సింహాలు మింగేస్తానన్నాడు. ఒక మాట చూస్తే బైబిల్ గ్రంథంలో అండి, కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో మరి ఒక మాట ఉంటుందండి, 42వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడు అయితే మన ఒరిజినాలిటీ విశ్వాసం అయితే నిజంగా ఈ మాట చదివితే అంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. కీర్తన 42వ అధ్యాయం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని మాట ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడి సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని చాలండి, ఆయన సన్నిధిని ఎప్పుడు కనపడిన, ఆయన సన్నిధికి ఎప్పుడు వచ్చేదని నా ప్రాణం తృష్ణగొనుచున్నదయ్యా. ఈ మాట మనం చెప్పగలం అండి?
మనం చెప్పగలమా? చాలా మంది అంటండి మందిరానికి వచ్చేటప్పుడు తాబేళ్ళలాగా వస్తారట. ఎలా వస్తారమ్మా? తాబేళ్ళలాగా వస్తారట. వెళ్ళేటప్పుడు కుందేళ్ళలాగా ఎగురుకుంటే వెళ్తారట. మందిరానికి వచ్చేటప్పుడు తాబేళ్ళు నిదానంగా వస్తారు. 10ంటికి ఆరాధన అంటే 10:30, 11కి వస్తారు. ఒరిజినాలిటీ లేదు, చిన్నగా వస్తుంటారు. వెళ్ళేటప్పుడు మాత్రం అయ్యగారు ముగింపు ప్రార్థన చేసి ఆమెను అంటారు లేదో, మనం చర్చి చివర గుమ్మం దగ్గర నుంచుంటాం, అయ్యగారు వందానికి వెళ్ళొస్తున్న టైం అయిపోతాని కుందేళ్ళలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడే తాబేలు మందిరానికి, వెళ్ళేటప్పుడు కుందేళ్ళలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. ఆశీర్వాదం కూడా తీసుకోం. ఆశీర్వాదం ఇచ్చేలోపు చచ్చి బయట ఉంటాం. కానీ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? కుందేళ్ళలాగా ఎగురుకుంటారా, తొందరరా. ఆ తర్వాత నిదానంగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళాలండి. అంటే ఒకసారి ఒక సేవకుడు సంఘానికి పిలిచాడండి. పిలిస్తే ఈ పిలువబడిన సేవకుడు 7ంటికి పిలిస్తే 7ంటికి వెళ్ళి కూర్చున్నాడట. కూర్చుంటే అడిగాడంట, ఎవరు లేరు, కుర్చీలు తప్ప ఏమీ లేవు. ఏందండి మీ సంఘం వాళ్ళు ఇంకా రాలండి? అయ్యగారు వస్తారు కూర్చోమన్నాడు. 7:30 అయింది, రావట్లేదట. ఏందయ్యండి ఈరోజు సభ ఉందా లేదా? 7:30 ఒక్కరు రాలేదు, ఉట్టి ఖాళీ కుర్చీలో అడిగితే అయ్యగారు ఒక్కొక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి, మరి అందరూ వచ్చేస్తారన్నాడట. అంటే సరేలేని 10 నిమిషాలు ఓపిక పెట్టాడట. నిజంగా అనుకునే విధంగా అందరూ వచ్చేసారంటండి. 10 నిమిషాల్లో చర్చి మొత్తం నిండిపోయిందంట. అడిగంటే నీకు అర్థం కాక, అదేందయ్య గారు మీరు కరెక్ట్గా చెప్పారు, ఈ గంట సేపు కూర్చుని ఎవరు రాలేదు, 10 నిమిషాల్లో అందరూ వస్తారు, ఏంది కథ అని అడిగితే, ఏం లేదయ్య గారు 10 నిమిషాలు ఆగితే మొగరు రేకులు సీరియల్ అయిపోయింది, కాబట్టి అందరూ వస్తారని నాకు తెలుసు అయ్య గారు, అందుకే చెప్పాను అన్నాడండి. ఏమైపోయింది? సీరియల్ అయిపోతుంది, వస్తానన్నాడట. చూడండి, ఇది ఒరిజినల్ డూప్లికేటా? తాబేళ్ళు మందిరానికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కుందేళ్ళు. ఆన్లైన్లో కూడా అండి ఈ మధ్య ఒకసారి నాకు ఫస్ట్లో అర్థం కాల, వేరే ఆన్లైన్లో నేను ఆన్లైన్లో అటెండ్ అవుతున్నాను, మరి ఫిజికల్ అటెండ్ అవుతా. ఫిజికల్ అంటే అర్థమైపోయింది, కొంచెం 10 నిమిషాలు వాక్యం చెప్పామనుకో ఎక్స్ట్రా, మనకు అరగంట 40 నిమిషాలు గంట టైం ఇచ్చారనుకోండి, 10 నిమిషాలు ఎక్స్ట్రా 5 నిమిషాలు చెప్పామనుకో ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. ఒకటి ఆవులు ఇవ్వటం, ఒకటి చెయ్యి ఇట్లా అనుకోవటం, ఓకే అంటాం, పక్క చూపులు చూస్తాం. అంటే బాడీ లాంగ్వేజ్ అనమాట అది. అంటే బాడీ కూడా లాంగ్వేజ్ ఉంటే లాంగ్వేజ్ మాట్లాడదు కానీ చూపించింది. ఇకంటే ఇసుకు వస్తుందని మనకు తెలియాలి, ఎదురోడికి చెప్పేవాడికి ముగించమని అర్థం. అది అంతవరకు బాగుంది. ఆన్లైన్లో కూడా అండి ఫస్ట్ అర్థం కాల, క్లాప్స్ కొట్టడం, ఇప్పుడు వచ్చినాయి కూడా ఇందాక కూడా క్లాప్స్ కొట్టడం అంటే సింబల్స్, తర్వాత ఇంకేదో పెడతారు ఇట్లా థమ్స్ పెట్టడం పైకి. నేను అనుకున్నాను ఫస్ట్లో నా వాక్యం బాగుంది కావాలా, క్లాప్స్ కొడుతున్నారు థమ్స్ పెడతారు అనుకున్నా. తర్వాత అర్థమైంది, అది చెప్పాడు అయ్యగారు నీ టైం అయిపోతుందని మా వాళ్ళు చెబుతున్నారని. ఏమండి థమ్స్ పెట్టమంటే అర్థం ఏంటి? అయ్యా టైం అయిపోతుంది కానీముని. ఆన్లైన్లో క్లాప్స్ కొట్టమంటే ఏంది? నాకు అర్థం కాక నేను స్టార్టింగ్లో ఫస్ట్లో ఏమనుకునేవాడిని అంటే, నా క్లాప్స్ కొడుతుంటే థమ్స్ పెడుతుంటే వాక్యం బాగుందని పెడుతున్నారు, మధ్యలో ఎక్స్ప్రెషన్స్ పాపం వీడియో ఆన్ చేయలాగా అనుకున్నా. బ్రదర్ ఇప్పుడు వచ్చి మీ ముగింపు పని కాదు కదా, ఇది కాదు కదండి, ఇదైతే మీ ఇందాక వచ్చిన క్లాప్స్ ముగింపు కాదు కదా అది అండి. కాబట్టి 10 నిమిషాలు లేట్ అయితే బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. ఇది కాదయ్యా, కావాలంటే ఇంకో 10 నిమిషాలు కూర్చో చెప్పు అనాలి. ఇది కాదు ఒరిజినాలిటీ, ఇది కదండి. దేవుడు ఆయన మందిరానికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు కనబడతాను. సాతాను వెళ్ళడు, గర్జింత సింహం ఎవరు మురుగుదురా అని వదిలి తిరుగుతున్నాడు. భార్య భర్తలు చూడండి, శనివారం దాకా బాగుంటారు, అబ్బాబా వాళ్ళ ప్రేమ ఒక్కరి మీద కుమ్మరించుతారు, శాంతి సందేశాలు, శాంతి ఒప్పందాలు ఎంత బాగుంటాయో. ఇక రేపొద్దున ఆదివారం ఆరాధన అనగానే ఇక కొంపలో కుంపటే స్టార్ట్ అయిద్దండి, కొంపలో కుంపట స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తాడు సాతాను తెలుసా? ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. 20 సంవత్సరాల క్రితం తీసుకెళ్తాడు. ఏమే మీ నాన్న 20 సంవత్సరాల క్రితం నాకు అది పెడతానండి, పెట్టలేదు అని స్టార్ట్ చేస్తారండి. పని పాట ఏమి ఉండదు, ఊరకనే అలా చినికి గాలి వరకు పెద్దది అయిపోయింది. ఎందుకు? తెల్లారి మందిరానికి వెళ్ళకూడదు. సాతాని ప్రణాళిక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మందిరానికి వెళ్ళనీయకుండా వాడి విశ్వాసం ఇచ్చిన కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు నీ భర్తలో జ్వరపడవచ్చు, నీ భార్యలో జ్వరపడవచ్చు. జాగ్రత్త వినాలి. ఇది సాతాను ఈరోజు పట్టింది, ఈ సాతాను పట్టింది అనుకోవాలి మీరు జాగ్రత్తగా. ఈమెమంటది, నన్నేమన్నా మా నాన్నంటే నేను అసలు ఊరుకోవడం అని చినికి గాలి అనిపోయి తెల్లారి మందిరానికి వెళ్ళరా, ఆరాధనకి వెళ్ళరా ఆగిపోతారండి. మళ్ళీ ఆరాధన టైం అయిపోయింది, ప్రేమ మళ్ళా పొంగొచ్చింది. మళ్ళా ప్రేమ ఆరాధన టైం అయిపోయింది కదా, ఎల్లని ఇట్లా సాతాను. సక్సెస్ వాడయ్యాడు, నువ్వు ఫెయిల్యూర్ అయ్యి గుర్తుపెట్టుకో. వాడు సక్సెస్ అయ్యి నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. శనివారం దాకా బాగుంటాం, ఆదివారం వస్తే శనివారం నైట్ గొడవలు స్టార్ట్ ఇంట్లో, లేదా శనివారం ప్రాబ్లమ్స్ ఏదో ఒక రూపంలో వస్తాయి. గమనించాలి, సాతాను తంత్రాలు గమనించాలి.
వాడు డూప్లికేట్ చేస్తాడు. జాగ్రత్త. ఒరిజినాలిటీ అది కాదు. ఒరిజినల్ అంటే ఏంటండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆగకూడదు కదా, వెళ్ళిపోవాలి కదా. అంటే క్రిస్టియానిటీ అంటే అర్థం తెలుసా? ఒరిజినల్ క్రిస్టియానిటీ అంటే మీకు తెలుసా? క్రిస్టియానిటీ స్పెల్లింగ్ చెప్పండి అమ్మ ఎవరన్నా. క్రిస్టియానిటీ స్పెల్లింగ్ ఏందండి? క్రిస్టియానిటీ స్పెల్లింగ్ ఏంటి? CHRI క్రిస్టియన్. క్రిస్టియన్ ఏఎన్. ఓకే, CHRISTIAN క్రిస్టియన్. దీంట్లో 2 పదాలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. క్రైస్ట్, CHR అంటే క్రైస్ట్, దాని పక్కన IAN ఇయాన్. క్రిస్ట్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, ఇయాన్ అంటే వాళ్ళకి సంబంధించినది, క్రీస్తుకు సంబంధించిన వారం మనం. క్రిస్టియన్ అంటే క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం మనం. ఇప్పుడు ఆ కారు నాది అంటే నాకు చెందింది ఆ కారు, విలువ పెట్టి కొన్నాను కాబట్టి, డబ్బు పెట్టి కొన్నాను కాబట్టి అది చెందింది. క్రిస్టియన్ అంటే మన క్రైస్తవ వారం, క్రీస్తు సంబంధించినది. ఇయాన్ అంటే సంబంధించింది, క్రైస్ట్ అంటే క్రిస్టియన్ అంటే సంబంధించింది, క్రిస్టియన్ అంటే క్రీస్తు సంబంధించిన వారం మనం. ఒరిజినల్ చెప్పాలంటే ఒరిజినల్ క్రిస్టియన్, డూప్లికేట్ క్రిస్టియన్ మాట్లాడలా. ఒరిజినల్ క్రిస్టియన్ క్రీస్తు సంబంధించిన వారం. క్రీస్తు కూడా ఒక కారు నాది, నాకు సంబంధించింది కారు, నాకు సంబంధించింది ఇల్లు, నాకు సంబంధించింది స్థలం అంటే అది మనం కొన్నాం, విలువ పెట్టి కొన్నాం, డబ్బులు ఇచ్చి కొన్నాం కాబట్టి మనం అంటున్నాం. క్రీస్తు కూడా మనం విలువ పెట్టి కొన్నాడు కదా, తన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి కొన్నాడు క్రీస్తు కూడా. కాబట్టి మనము కూడా మనం ఎవరి ఆస్తి? క్రీస్తు యొక్క ఆస్తి అండి మనం. ఒరిజినల్, డూప్లికేట్ కాదు మనం. కానీ సాతాను కూడా ఏం చేస్తుంది? మన డూప్లికేట్ బోధన తీసుకొస్తుంది, డూప్లికేట్ ప్రసంగాలు తీసుకొస్తుంది, డూప్లికేట్ బ్రతకని నేర్పిస్తుంది. లోకంలో ప్రతిదీ డూప్లికేట్ కదా, ప్రతిదీ కదండి. ఇప్పుడు ఇందా చూసాం, సబ్బు కాని నుండి తినే వస్తువులు కాండి, పిల్లల పాల ప్యాకెట్లు నుండి ప్రతిదీ డూప్లికేట్, ఒరిజినల్ లేదు కదా. అలాగే ఈ రోజు అందరూ తాగిందా? సాతాను సంఘాల్లో జరగబడింది, ఆత్మీయతలో జరగబడింది, వెలుగుత వేషం వచ్చింది, సింహరూపంలో గర్జిత సింహంలాగా వచ్చింది. ఇన్ని రూపాయలు వేసుకొని మళ్ళీ మోసపోతుంది. ప్రపంచంలో తిరుగుతూనే ఉందండి, ఈరోజు ప్రపంచంలో తిరుగుతూనే ఉంది. ఇంకో విషయం చెప్తా వింటారు పిల్లరా, ఇంకో విషయం చూద్దాం. ఇంకొక పరిశుద్ధాత్మ రూపంలో ఒక భ్రష్టాత్మ తిరుగుతుంది, దాని రూపం ఇది కూడా. పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుడు కాదండి, భ్రష్టాత్మ. అపోస్తుల కార్యములు జాగ్రత్త, దాని డూప్లికేట్ క్యారెక్టర్ ఇంకోటి పరిశుద్ధాత్మ రూపంలో వస్తుంది. నేను కూడా పరిశుద్ధాత్మనే అని చెప్పుకుంటుంది. మన అపోస్తుల 2వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతూ అపోస్తులు 2:1 ఏమండి, పెంతెకోస్తు పండగ దినమున అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అపోస్తులు వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మా సందర్భం తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు అంటే మనతో ఉండడానికి యేసుప్రభువు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగ దినాన్ని వచ్చాడు, మనతో ఉన్నాడు. ఇక పరిశుద్ధాత్మ దేవ రమ్ము అనే సంవత్సరం లేదు, ఆయన వచ్చేసాడు. పెంతెకోస్తు పండగ దినం వచ్చేసాడు, మన సంచికరువు ఉన్నాడు. అయితే అంతటితో సరిపోయిందా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ ఒక అతను అంటున్నాడండి, నేను పేరు చెప్పదలుచుకోలే ఎందుకంటే డూప్లికేట్ బోధల గురించి వచ్చి చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒక అతనికి బాల్ హెడ్ అంటండి, అంటే నెత్తి మీద జుట్టు లేదు, బాల్ హెడ్ వచ్చేసింది, బట్టతల వచ్చింది అని అంటున్నాడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడి నెత్తి మీద జుట్టు మోలిపించు నువ్వు గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? పరిశుద్ధాత్మ దేవుడు చీపా, నెత్తి మీద జుట్టు మోలిపించి అని ప్రార్థన ఇది. ఇంకొక అతనండి డూప్లికేట్ పోతుంది. ఈ మధ్య రాజకీయ నాయకులు మరి పాలిటిక్స్ మనం తెలుస్తున్నాం. ఈ మధ్య మరి ఒక ఎలక్షన్ జరిగి తెలంగాణ జరిగినాయి, ఈ మధ్య ఆంధ్రాలో జరిగినాయి. తెలంగాణ జరిగినప్పుడు ఒక అతను ఒక సేవకుడు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పార్టీని గెలిపించబోతున్నాడు, నాకు తెలియపరచబోతున్నాడు. మీరు ఇంతమంది వీడియోలు చూస్తే నాకు తెలియదు కానీ వీళ్ళు యూట్యూబ్ లో ఉంటాయి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటట ఆ పార్టీ గెలిచిద్దని.
కానీ కట్ చేస్తేనండి ఏదైతే అతను తప్పుడుగా చెప్పాడో, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఆ పార్టీ గెలిచిద్దన్నాడు, ఆ పార్టీ ఓడిపోయింది అక్కడ. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెబుతాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు చీపా? పరిశుద్ధాత్మ దేవుడు ఏ పార్టీ గెలిచిద్దో నీ చెబుతాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీ నెత్తి మీద జుట్టు వచ్చి చెబుతాడా? డూప్లికేట్ నమ్మొద్దు పిల్లరా. బైబిల్ ఒక మాట ఉంది సార్, మీకు తెలియదు, జాగ్రత్తగా వినండి. ఒక మాట ఉందండి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మనందరం క్రైస్తవులు చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ దేవుడి గురించి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. రాబో యుగమందైనను ఏమి కలదమ్మా? పాప క్షమాపణ కలగదు. ఎవరికి విరోధమా మాట్లాడితే? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడికి విరోధమా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ కలుగుదు అన్నాడు. జాగ్రత్త. అంటే యుగమందంటే దాన్ని ప్రస్తావిస్తాడంటే ఎప్పటికీ వాడికి క్షమాపణ లేదు. ఇప్పుడు చెప్పండి మీరు, ఏదైతే డూప్లికేట్ బోధ చేసి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెబుతున్నాడు, పలానోడు గెలుస్తారు ఓడిపోతారు, పలానోడికి ఇలా జరుగుతుంది, దేవుడు చెప్పాడు, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు అన్నవాడికి ఈ రోజు పరలోకం ఉందా, క్షమాపణ ఉందా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి అండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏది పడితే చెప్పకూడదు, ఏది పడితే చేయకూడదండి. బైబిల్ వాక్యాన్ని పరిశోధించాలి. ఈ గ్రంథం అందరూ ప్రవచన వాక్యం ఏది కలిపినా తీసిపోయినా ఏమన్నాడు? జీవవృక్ష ఫలములలో వాడికి అధికారం, వాడికి పాలు పొందులు ఏమన్నాడు? పరలోకంలో అర్హుడు కాదన్నాడు దేవుడు. రోజు ఇక్కడ కూర్చొని వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే అల్లాటప్పేం కాదు. వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సంవత్సరాల వాక్యం మీద కూర్చొని వాక్యం మీద ధ్యానించి, నేను సుమారు నాకు 10 సంవత్సరాల వయసు నుండి దేవుడు ఎదగడం ప్రారంభించాను. నేను ఒకసారి టెస్ట్ మనం మీకు చెప్పాను చిన్న నా జీవిత సందర్భాల గురించి. సుమారు 10 సంవత్సరాలు నాకు చాలా చిన్న వయసు నుండి దేవుడు వాక్యాన్ని ప్రారంభించాను. నైట్ కూర్చుంటే గంటల తెల్లాజామున అయిపోయేది వాక్యం మీద. అల్లాటప్పగా ఇది ఎవరో కూర్చోబెట్టి చెప్పారండి. ఏది పడితే చెప్పం పిల్లారా. ఈరోజు అనేక ప్రాంతాల్లో దేవుని కృపను వాడబడుతున్నానంటే, అనేక ప్రాంతాల్లో చెబుతున్నాం అంటే అంత శాసమాష కాదు. ఇదేమి డూప్లికేట్ పట్టుకోవాలి, ఒరిజినల్ పట్టుకొని వేలకాడుతున్నాం మేమందరం. క్రీస్తు సంబంధులం. ఒరిజినాలిటీ బ్రతుకు కూడా అలాగ ఉండాలి. మాటలే కాదు కానీ బ్రతుకు కూడా అలాగ ఉండాలి ఒరిజినాలిటీగా. కొంతమంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి పరిశుద్ధాత్మ విరోధం మాట్లాడితే ఈ యుగమందైన రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నదండి. కాబట్టి మన బ్రతుకు కూడా లాగానే. మందు ఒకటి లోపల లేబుల్ ఒకటి ఉండకూడదు. పైన ఏ మందుకు వాడుతున్నావో లోపల పైన లేబుల్ దేనికి వాడుతున్నావో మందు లోపల కూడా అదే ఉండాలి. పెయిన్కిల్లర్ టాబ్లెట్ పైన పెయిన్కిల్లర్ రాసి లోపల మందు వేరుందనుకోండి, ఉపయోగం లేదు. నువ్వు ఆ మందు వేసుకుంటే డబ్బులు తగ్గిపోవాలి. అలాగే క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని సరైన జీవితంలో అది ఉపయోగం లేదు. నువ్వు క్రైస్తవులాగా బ్రతకాలి, వేషాలు వేసుకోకూడదండి. చాలా మంది సంఘాలు ఈరోజు పక్కనుంటే పడదు, వందనాలు చెబుతాం పద్ధతిగా, వందనాలు బ్రదర్ అంటాం, కానీ లోపల ఈ పనికి మాలోడు అని తిట్టుకుంటూ ఉంటాం. కారణం మన ఒరిజినాలిటీ అది కాదు కదా. డూప్లికేట్ ఎంత ఒరిజినల్ క్రిస్టియన్ చెప్ప, క్రిస్టియన్ అంటే క్రీస్తుకు సంబంధించిన వాడు అని. ఒకసారి ఏంటండి, ఒక జూ పార్క్లో, జాగ్రత్తగా వినాలండి, ఒక జూ పార్క్లో అంటండి ఒక ఎలుగుబంటు వెళ్ళిపోయిందంట అనుకోకుండా. జూ పార్క్ అధికారికి అర్థం కాదంటే ఏం చేయాలి. ఎలుగుబంటి వెళ్ళిపోయింది జూ పార్క్కి. ఈరోజు సందర్శించే వాళ్ళు చాలా మంది వస్తారు. ఎలుగుబంటిని ఎక్కడ తేవాలి ఇప్పుడు అర్థం కాక తనకు తెలిసిన ఒక అతని దగ్గరికి వెళ్ళారే, ఈరోజు ఎలుగుబంటి వేషం నువ్వు వేసుకో, జూలో నుంచో, నీకు రోజుకు 500 రూపాయలు ఇస్తానన్నాడట. వాడికి డబ్బులు అవసరం, సరే అంతే కదా నుంచోవడమే కదా అని చెప్పేసి ఎలుగుబంటి వేషం వేసేసుకొని, మనకు తెలుసు కదా పైన క్యాప్ ఇవన్నీ వేసేసుకొని ఒక ఎలుగుబంటి లాగే యాక్షన్ స్టార్ట్ చేశాడట. ఒక జంతువు అయితే మామూలుగా ఉంటుంది, మనిషి కదా, మనిషిని ఎలా అలా ఆడియాలో వాడికి తెలుసు. కాబట్టి ఎలుగుబంటి వేషం వేసుకున్న మనిషి వాడు ఏం చేస్తారంటే జూ పార్క్ లో జనాల దగ్గర వచ్చినప్పుడల్లా ఎగరటం, వాళ్ళతో ఒక మనిషిలాగా మాట్లాడుతుంటే వీడు లోపం వేషం వేసుకున్నాడు ఎలుగుబంటి ఇడికి తెలుసు, జనానికి తెలీదు. వాళ్ళు ఏమనుకున్నారంటే జూలో కొత్త ఎలుగుబంటి వచ్చింది,
జనంతో సూపర్ గా మాట్లాడుతుంది, భలే ఉందని చెప్పి ఆ నోట ఈ నోట ప్రాపగండ అయిపోయి అసలు ఆ ఎలుగుబంటిని చూడటానికే జూకొచ్చారట. క్యూ కట్టేశారు జనం. ఎందుకు? ఎలుగుబంటి మచ్చ మనుషులాగా ప్రవర్తిస్తుంది, మనుషులాగా మా ఇదిగా ఉంది అని ప్రాపగండ అయిపోయి ఎలుగుబంటిని చూస్తే జనాన్ని వచ్చారట. అలా వాడు జనాన్ని ఆడిస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఇక చూడు, ఇక జనం ఎక్కువైపోయేసరికండి వాడికి ఏం చేయాలి అర్థం కాక ఎగిరి వాడి పక్కనే ఉన్నటువంటి తెలుసా జూ పార్కుల జంతువులు వరుసగా ఉంటాయి బోన్లు అక్కడక్కడ. ఆ పక్కనే ఉన్న మరి సింహం బోన్లో పడ్డాడట. ఎగిరి ఆనందం తట్టుకోలేక జనాలు అందరూ ఓహో బాగా చేస్తారో బాగుంది ఎలిగిపని చప్పట్లు కొడుతుంటే ఆనందం తట్టుకోలేక ఎగిరి ఎక్కడ పడ్డాడు? పక్కనే ఉన్నట్టు సింహం బోన్లో పడ్డాడట. సింహం బోన్లో పడి అయ్యో బాబోయ్ నా సింహం మింగేస్తుంది, చంపేస్తుంది, అయ్యో నా కాపాడంటే ఆ పక్కన సింహం అన్న నోరు మీ పెద్దగా పెద్దగా అయితే నా ఉద్యోగం కూడా పోయిందని చెప్పిందంట. పెద్దగా అయితే నా ఉద్యోగం కూడా పోయిందంట సింహం. అంటే అర్థం ఏంటి? ఆ సింహం బోన్లో ఉంది కూడా సింహం కాదు, ఎవరాడు? మనిషి. అంటే ఏ వేషం వేసుకున్నాడు? మనిషి వేషాలు వేసుకొని ఉన్నాడు. ఎలుగుబంటిలా యాక్ట్ చేస్తున్నాడు. వీడే వేషం వేసుకున్నా అంటే నిజ సింహం అంటే వాడు కూడా సింహం వేషం వేసుకొని, అంటే సింహ జంతువులు అక్కడ మనుషులు ఆ వేషం వేసుకొని కూర్చున్నారండి. ఈరోజు క్రైస్తవ లోకం కూడా అలాగే ఉంది. క్రైస్తవ లోకం కూడా మందిరానికి రమ్మంటే మందిరానికి రానే రారు, ఉదయం రమ్మంటే రానే రారు. ఏమన్నారు? ఎప్పుడు కనపడతానంటే రానే రండి. ఈ మధ్యకాలం నుండి అస్సలు లెగవటం ఎక్కువైపోయింది. లెగవట్లేదుగా మన వాళ్ళు, ఎవరు లెగవరగా? 5-6 లేచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టం. మన పాతకాలంలో అండి పొద్దునే 5 లేచి మంచిగా స్నానం చేసి తలంతు స్నానం లేదా స్నానం చేసి ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళేవాళ్ళు మన పెద్దవాళ్ళు. నాకు తెలుసు. ఎందుకంటే వంట వండేటప్పుడు కూడా తల మీద ఎంటుకలు వంటలో దాంట్లో పడిపోకూడదని శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు అలా ఎవరికైనా ఉందా? ఎవరికి లేదండి. ఆ చింపరి జుట్టుతో లేకపోవటం ఏమండి, శుభ్రత ఉండదు మనకి. లేదండి దాంతోనే టీ తాగటం, వాటితోనే తిరగటం, గంట సేపు నోట్లో బ్రష్ పెట్టి తీసేసి. మన నాకు తెలియదు కొంతమంది బ్రష్ పెట్టి మాట్లాడతారండి, అది మన మీద పడితేనే భయం, వాళ్ళతో పక్కెళ్ళిపోతారు అని మాట్లాడతారు, లోపల రుతున్నట్టు మాట్లాడుతుంటారు. శుభ్రత లేదు. ఒకప్పుడు పొద్దునే లేచి స్నానం చేసి వంట ఉండేవాళ్ళు. శుభ్రత లేదు. ఇవి వంటగదిలోకి వెళ్తారు. వంటగదిలోకి వెళ్ళటం, వంట బాగా చేస్తారా? లేదండి. వంటగదిలో ఏమన్నా గుర్తుకొచ్చిందనుకో, అంటే ఏమైనా ఫోన్ వచ్చిందనుకో, ఆ ఫోన్లో ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికంటే ఫోన్ వస్తే ఒకసారి ఆలోచించండి. ఇక ఏడుతానే ఉంటారు, తిరుగుతానే ఉంటారు, ఆ చేతితో నవ్వులుతానే ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు. ఎలా ఉంటుందండి వంటగది? ఆలోచించండి. సాంబార్ వండుతున్నారనుకో, ఆ సాంబార్లో శివుడు పడితేలేదు. మీరు ఈ సాంబార్ శివుడు తినాలా జనాలు? అది ముద్దున లేవటం లేదు, చేయటం లేదు, చేసే శుభ్రత లేదు. ఎవరిని వస్తే డబల్ కాటికి నెట్టాలి. డూప్లికేట్ ఒరిజినల్ ఇల్లు శుభ్రంగా ఉందంటాం. ఎవరిని వస్తే అన్ని డబల్ కాటి ఒక్కసారి యొక్క బెడ్ మీద ఉన్నటువంటి క్లాత్ పైకి చూడమ్మా, మొత్తం మున్సిపాలిటీ చెత్తే ఉంటుంది డబల్ కాటి కింద. ఎవరు కనపడినా పైకి నీట్గా ఏం చేస్తాం? నీటి దుబ్బడ కింద కనిపేస్తాం. ఒరిజినల్ ఏమో ఇది కాదు, డూప్లికేట్ అంతా. అలాంటి వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు మందిరానికి ఏమవుతారు? ఎప్పుడు కనపడతాను, ఆయన సన్నిధిని ఎప్పుడు ఉంటాను. ఏంటండి? కాబట్టి పిల్లారా, ఎప్పుడంటే అప్పుడు వచ్చారు, అది ఒరిజినాలిటీ. చాలా మంది అలాగే నేను మాటలు ముగిస్తున్నాను, ఎందుకంటే టైం అవుతుంది. మళ్ళీ మీ థమ్స్లు క్లాప్స్లు కొట్టకూడదు. మళ్ళా ఏమండి కొట్టేస్తారు చాలా మంది అండి. దేవుడు నాకు ఏమి చేశాడు, నేను ఒరిజినల్ నిఖాసని క్రైస్తవుడు ఉన్నాను, ఏం ఉపయోగం? అనేక శ్రమలు వచ్చినాయి కదా, అనేక శోధనలు వస్తున్నాయి కదా, తట్టుకునే శ్రమలు నాకే ఎందుకు? శ్రమ మీద శ్రమ, శోధన మీద శోధన, వేదన మీద వేదన అని వండుకుంటున్నావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, ఒరిజినాలిటీ నీలో ఉంటే, ఎన్ని శోధనలు వచ్చినా కూడా నీ విలువ అలాగే ఉంటది. నీ విలువ ఎవరు తగ్గిరు. ఎన్ని శోధనలు వచ్చినా అలాగే నిలబడతావు. యోబుకి ఎన్ని శోధనలు వచ్చినాయి, అలాగే నిలబడ్డాడు. భక్తులు ఎన్ని అపవాదాలు వచ్చినాయి, అలాగే అన్ని అవమానాలు తట్టుకున్నారు. అక్కడ దాకా ఎందుకండి? యేసుప్రభు వారు ఎన్ని అవమానాలు పొందారు? దేవాది దేవుడు కదా, మన కోసం భూలోకానికి వచ్చాడు కదా, ఎన్ని అవమానాలు పొందాడు? ఆయన దగ్గర కొంట నేర్చుకోవాలండి మనం. బైబుల్కి ఏ మనుషులు మనం చెప్తున్నాం, భూప్రపంచంలో మనుషులు ఎవరు త్వరగా నమ్మకండి. మీరు నమ్మగలిగితే ఒక దేవుడిని నమ్మండి. నమ్మదగిన దేవుడు ఆయన. ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరి దగ్గర ఉన్నంత ఆయన దగ్గరే. నీ పక్కన ఉన్నోడు నీ రక్త సంబంధేనా, లేదా నీ పక్కన ఎవడైనా సరే, నువ్వు డెవలప్ అవుతుంటే ఏడుసేవాడు తప్ప నవ్వేవాడు ఈ కాలంలో కనపడ్డా మనకి. చూడండి, ఇల్లు కొనుక్కున్నాడు, మొహం నల్లగైపోయింది. తెల్లారి ఓ జాబ్ వచ్చిందంటే మొహం నల్లగైపోయింది. ఇంక్రిమెంట్ వచ్చిందంటే మొహం నల్లగైపోయింది. డెవలప్ అయ్యంటే చచ్చిపోతాడు, ఏడుస్తాడు నీ దెబ్బకి. అసూయ ఆరోగ్యానికి హానికరం. వాడు బీపీ, షుగరు, డైజెస్ట్ కూడా అవదు. అలాంటి వాళ్ళు ఉన్నారు.
అందుకే క్రీస్తు నమ్మకం ఎన్ని శ్రమలు వచ్చినా క్రిస్టియన్ ఒరిజినాలిటీ వదిలిపెట్టద్దండి. నీ విలువ ఎవరు తీసేయలేరు. అయ్యా నా విలువ పోయింది దేవుళ్ళు, నేను ఇబ్బంది పడిపోతున్నాను, నా అవమానించారు, వద్దండి. ఏమీ కాదు. శోధనలు వస్తే వెళ్ళిపోద్ది, వర్షం వచ్చింది వెళ్ళిపోయింది, తుఫాన్ వచ్చింది వెళ్ళిపోయింది, డూప్లికేట్ మారొద్దండి. చాలా మంది అండి నేను చూస్తున్నాను, క్రైస్తవులు శోధన వచ్చిన వేద ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నాను, నాకేం జరిగింది అయ్యా, దేవుడు ఏం చేశాడు నా కుటుంబానికి, నేనేమన్నా ఒరిజినల్ గా నికార్సు ఉన్నాను, ఎటువంటి పాపాజోలికి వెళ్ళలేదు, క్రిస్టియన్ గా బతుకుతున్నాను, ఏం చేశాడు నాకు దేవుడు వద్దు అది వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా చాలా మంది చూశానండి. తప్పండి. దేవుడు ఆ నమ్మదగిన దేవుడు. నేను చూస్తూ ఊరుకుంటాడా? ఏదో ఒక తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సమయాన్ని నెచ్చేస్తాడు. దావీదు గొర్రెలు కాసుకున్నాడు, వెళ్ళి ఎక్కడో కాసుకున్నాడు, దేవుడు వదిలిపెట్టాడా? లాక్కుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు అనొచ్చు గొర్రెలు కాసుకునేవాడా వాడు, వాళ్ళ నాన్న కూడా, దావీదు నాన్న కూడా సమయాలు వస్తే ఏమన్నాడు, ఇతను కాదు వీళ్ళందరూ చూపించాడు, దావీదుని మర్చిపోయాడు. ఈయన కాదయ్యా ఇంకెవరన్నా ఉన్నారు నీ కుమారుడు అంటే, ఉన్నాడు గొర్రెలు కోసుకున్నాడు అక్కడ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడితే ఆయనే తీసుకురామన్నారు. గ్రహించలేపారు. కాబట్టి ఈ రోజు మనుషులు ఎవరిని తక్కువ వేసి తక్కువ కావండి. దేవుడి దృష్టి వీళ్ళు అలాగే ఉంటుంది. వీళ్ళరా నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నాకు వెళ్ళే నా చేతిలో ఏముందండి, నా చేతిలో ఏముందమ్మా చెప్పాలా? 500 నోటు. 500 నోటు, రైట్. ఈ నోటు మీకేం ఇవ్వటం జాగ్రత్త చూడండి. కాకపోతే ఈ 500 నోటు నేను ఏం చేస్తున్నానంటే నలిపేస్తున్నానండి. బాగా మీకు కనబడుతుంది, బాగా నలిపేసి కింద పడేసా. ఇక్కడ టేబుల్ ఉంది, పడేసానండి. సరే మళ్ళీ తీసుకున్నా, జాగ్రత్త చూడండి. దీన్ని ఇప్పుతున్నాను మళ్ళీ, జాగ్రత్త చూడండి. నేను మ్యాజిక్ ఏం చేయట్లా. ఇప్పుడు ఎంతగా మార్చబడింది జాగ్రత్త చూసి చెప్పండి. ఇది ఇందాక 500 నోటు, దీన్ని నలిపి కింద పడేసా, మళ్ళా తీశాను. ఇది ఎంతగా మార్చబడింది మీకు అర్థం కాట. మ్యాజిక్ చేసేదేమనుకుంటారు మీరు? అంతే చూస్తున్నారు, చెప్పండి ఎంత ఇది ఇప్పుడు? ఎంత అండి నోటు కనబడుతుందా? 500 నోటు అమ్మా, 500 నోటున్నా. వెరీ గుడ్. 500. నేను ఎందుకు చెప్తున్నంటే ఈ నలిపేశాను, దీన్ని కింద పడేసాను, తీసిన తర్వాత దీని విలువ 500 100 రూపాయలు ఏమైనా అయిందా? 500 అయిందా? ఏమిటి దీని విలువ 500 100 రూపాయలు ఏం అవలా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడి దృష్టిలో నీ విధి. నేను ఎవడో అన్నాడని, నిన్ను ఎవడో ఇది చేశాడు, నేను ఎవడో అవమానించాడు, నేను ఒరిజినాలిటీ వదిలేసుకుంటాను, ఎన్నాళ్ళు ఒరిజినల్ బ్రతికిన ఏ సుఖం అని నువ్వు బాధపడి ఎలవాల్సిన అవసరం లేదు. నేను ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు నేలకేసి కొట్టినా, బంతిని ఎంత కొట్టితే అంత ఎత్తు పైకి వేసిద్దండి. ఇంకా నేను ఎవరిని ఎనదొక్కాలంటే అంత ఎత్తు పైకి లెగుస్తావు. ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. నువ్వు ఒరిజినల్ విడిచిపెట్టకు, డూప్లికేట్ వైపు తిరక్కు, అలాగే నీవు భక్తిని పట్టుకొని ఉండు. దేవుడు నీ విలువ ఎక్కడ తగ్గదు, ఎవరు తగ్గిస్తే నీవు తగ్గేది కాదు. దేవుడి దృష్టిలో నువ్వు ఆ రేంజ్లో ఉన్నావు. మర్చిపోదు పిల్లరా. నేను నలిపిన ఇబ్బందులు కష్టాలు ఎదురొచ్చిన నేలకేసి కొట్టిన బాల్ని ఎంత తీసుకుని అంతే డెవలప్ అవుతావు. ఈరోజు క్రైస్తవుడు అంతే. కానీ శ్రమలకి శోధనలకి తన యొక్క ఒరిజినాలిటీని విడిచిపట్టిన మహాభక్తులు బైబిల్లో చాలా మంది, షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు హింసిస్తున్నారు, అవమానించారు. ఎవడు వదిలిపెట్టాడా? ఒరిజినాలిటీ ఎవడు వదిలిపెట్టలా. యేసు ప్రభువు వారు కూడా అనేక శోధనలు ఉన్న చివరికి తన ప్రాణం పట్టానికి బద్దుడే మనందరి కోసం ప్రాణం పెట్టాడు. అవమానించారు, సాతాను శోధించింది, ఎక్కడ కూడా మరి దేవుడు యేసు ప్రభువు వారు కూడా పరిపూర్ణత లేరండి. కాబట్టి ప్రియులారా చాలా విషయాలు ఉన్నాయి, మీ అందరు చెబితే టైం సరిపోదు. కానీ కొన్ని విషయాలు మనకి ఈ క్రైస్తవ జీవితం ఉపయోగపడే విషయాలు ఈ రాత్రికాలం చెప్పాలనుకున్నాను. కాబట్టి ప్రియులారా మరి సాతాను ఆది ఘట సర్పము ఆదిలోని అవ్వాదను మోసం చేసి తన రూపాన్ని మార్చుకుంటూ వెలుగుదూత వేషంలోను సర్ప రూపంలోను అలాగేనండి మరి ఇక్కడ వచ్చే సింహ రూపంలోను ఏసము గర్జించే సింహ రూపంలో వస్తూ ఈరోజు క్రైస్తవులను మోసం చేస్తూ ఎవరు మెరుగుతున్నా ఎదుగుచూ తిరుగుచున్నాడు, డూప్లికేట్ బోధనలు వేస్తున్నాడు. ఒక క్లిప్ చూద్దామండి ఒకసారి పిల్లరా. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇలా ఎగురుతుంటే మరి దేవుడు వచ్చాడని చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ చెప్పడానికి టైం లేదు. ఒక క్లిప్ చూసి ముగించుకుందాం. మరి ఈ మధ్య డాన్సులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని చెప్పేసి ఆ లిరిక్స్ కూడా అసలు సినిమాటిక్ గా చేస్తున్నారు. వీళ్ళు అచ్చు సినిమాలాగా ఉంటున్నాయి. నువ్వు ఒరిజినాలిటీగా పాటలు ఇంటి ఎలా ఉండాలండి, చూస్తే ఎలా ఉండాలి, ఎంత ఎబ్బెట్టి ఉన్నా చూడండి వాళ్ళు ఎలా చేసి. ఎక్కడ ఒరిజినాలిటీ కనపడదు క్రైస్తవత్వంలో, మొత్తం మారిపోయింది. போராட்டங்கள்
முடியல பாடுகளோ தீரல ஆனாலும் இருக்கிறனே இன்னும் நாள் இல்ல இன்னும் தோற்று போகல ஆனாலும் வாழ்கிறனே போராட்டங்கள் முடியல பாடுகளோ தீரல ஆனாலும் இருக்கிறனே டேலண்ட் எல்லாம் ஒண்ணு இல்ல பிரதர். 1 2 3 4 கிருபா 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 బాబా చూడలేమండి, చూడలేం పిల్లలు ఇలాంటి. ఎందుకంటే అయిపోయింది క్రైస్తవత్వం. సాతాను అందుకే యేసుప్రభు రెండో రాకల విశ్వాసాలు కనుక్కుంటాను అన్నాడు. విశ్వాసులు అంటే అల్లాటప్ప కాదు, ఒరిజినల్ విశ్వాసం దాని అర్థం. రెండో రాకల విశ్వాసులు ఉంటారా అన్నట్టుగా యేసుప్రభు అన్నాడంటే అంత ఆషామాషి కాదండి. ఆలోచించండి పిల్లారా, దయచేసి మన యొక్క నీతి నిజాయితీని వజ్రాన్ని విడిచిపెట్టొద్దండి. సచ్చిన సింహంలా బ్రతకాలి, మన బ్రతికిన సింహంలాగే యూదాగోత్ర సింహం యేసుప్రభు వారి తగ్గట్టు వారసులు మనం బ్రతకాలని మనం చేసుకుంటూ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియాలంటే మరి యెహోవా గ్రంథం పరిశీలించి చదువుకోవాలి. ఆనాడు పౌలుసేలు చెప్పిన వాక్యాలు అలాగ ఉండేవో లేవో అని వాక్యాన్ని చూసుకున్నారు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే పౌలుసేలు చెప్తాను అదో కాదు పరిశీలించారు. ఈరోజు కూడా పరిశీలిస్తే బైబిల్ చెప్తుంది ఎవడి బోధ నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దండి. కాబట్టి ఒరిజినల్ డూప్లికేట్ నీకు తెలియాలంటే స్కానింగ్ మిషన్ ది బైబిల్. ఏంటి బైబిల్ స్కానింగ్ మిషన్ బైబిల్. బైబిల్ దగ్గర స్కాన్ చేస్తుంది. ఒక మాటని ముగిస్తాను, మీ చేతిలో బైబిల్ ఉంది అందరి దగ్గర ఉంది కదా. బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మొత్తం? త్వరగా బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు. 66. పాత నిబంధన ఎంత? 27. పాత నిబంధన 39. కొత్త నిబంధన చెప్పారమ్మా. కొత్త నిబంధన 39 verse 66. రైట్. నా బైబిల్ 66 గ్రంథాలు ఉన్నాయి. మీ బైబిల్ కూడా ఏమున్నాయి కదా 66 గ్రంథాలు? అందరి దగ్గర బైబిల్ ఒకటే కదా, అందరి దగ్గర ఒకటే ఉంది. నా దగ్గర 66, మీ దగ్గర 66. నా దగ్గర సందర్భాలు బైబిల్లో అచ్చమయ్యాలే ఉన్నాయి. కానీ అందరి దగ్గర ఒకే బైబిల్ ఉన్నప్పుడు, అందరి చేతులు అయ్యే అధ్యాయాలు అయ్యే మాటలు ఉన్నప్పుడు బైబిల్ అందరికి ఒకే రకంగా ఎందుకు అర్థము కాలేదు? ఇది ప్రశ్న. అందరి చేతులు ఒకే బైబిల్ ఉన్నప్పుడు, ఒకే వాక్యం ఉన్నప్పుడు బైబిల్ అందరికి ఒకే రకంగా ఎందుకు అర్థం కాలేదు? అందరు ఒకే రకం ఎందుకు బోధించడం లేదు? డూప్లికేట్ ఎందుకు చేశారు? సాతాను గాడు చేసింది. గుర్తుపెట్టుకోండి. నీ చేతిలో ఒకే బైబుల్, నా చేతిలో ఒక బైబుల్, మనకు కొలిసే దేవుడు ఒకటే మాటలు ఉన్నప్పుడు ఒక రకంగా ఎందుకు బోధిస్తున్నారా? ఎందుకు అర్థమైంది ఒక రకంగా అంటే సాతాను ఇలా విచ్ఛేదం చేసేసిందండి. డూప్లికేట్ ప్రపంచ పరిచయం చేసింది. దాన్ని తెలుసుకున్న బాధ్యత నీ మీదే ఉంది ఒక క్రైస్తవుడిగా. కాబట్టి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ చెప్పబడిన కొద్ది మాటలే తెలుసుకొని ముందుకు సాగి మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు పిల్లారా. థ్యాంక్ యూ. తండ్రి ఏం దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి కాల శ్రమంలో నిజంగా తండ్రి మీ కూడి వచ్చిన ప్రియమైన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అని ఒక టైటిల్ పెట్టి నిజంగా చాలా విషయాలు నేర్చుకుని ఉన్నాను తండ్రి. ఇంకా దీని గురించి చెప్పాలనుకుంటే ఒక రోజులు సరిపోవు. కానీ మాకు ఇచ్చిన ఈ గంట 1 hour టైంలో తండ్రి చెప్పవలసిన విషయాల్ని, మీ బిడ్డలకి ఇప్పుడు అవసరమైన విషయాల్ని మీరు నా ద్వారా చేపించుందా ఉందా చెల్లించుకుంటూ మరి వాళ్ళకి కలిగిన సమయాన్ని ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి వాక్యం వినడానికి తండ్రి వాళ్ళకి సమయం హెచ్చించిన మీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యం హృదయాల నిలకటి పనిచి సాతాను ఎత్తున పోకుండా అనేక ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగి మీ వాక్యాన్ని పరిశీలించి దాని ప్రకారం నడిచే బిడ్డలుగా ఈ యొక్క గూగుల్ మీట్ల అటెండ్ ప్రతి బిడ్డకి, అలాగే ఈ సంఘానికి దయచేసి ఇలాగ అనేక విషయాలు మేము నేర్చుకుంటూ సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.